బ్రహ్మవర్చసం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య, శ్రీ నమః. ఓం నమస్తే ఆచార్య, నమస్కారం. ఓం నమస్తే. ఓం నమస్తే ఆచార్య. సత్యార్థ ప్రకాశం సప్తమ సమల్లాసం 167వ పుటలో చూడండి. నీ లోపలను వ్యాపకుడై ఉన్నాడు, అతనిని నీ వేరుము అని చెప్పును. ఏ పరమేశ్వరుడు జీవుని కంటే భిన్నుడై జీవుని పాపపుణ్యములకు సాక్షి అయి వాని ఫలములను జీవులకిచ్చి నియమమునందు ఉంచుచున్నాడో ఆ అవినాశి స్వరూపుడే నీకు అంతర్యామియగు ఆత్మ అనగా నీ లోపలను వ్యాపకుడై ఉన్నాడు, అతనిని నీ వెరుగుము. నీ లోపలనే అతడు వ్యాపకుడై ఉన్నాడు కాబట్టి అతన్ని నువ్వు తెలుసుకోవాలి అని చెప్పును. దీనివల్ల ఏం తెలుస్తున్నది అని అంటే, ఇత్యాది వచనములకు ఎవడైనాను కూడా వేరుగా అర్థం చేయగలడా? అయమాత్మ బ్రహ్మ. ఇటువంటి ఏవైతే వాక్యాలు ఉన్నాయో సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనేటువంటిది, ఈ బ్రహ్మ శబ్దాన్ని వేరుగా పుట్టించి కల్పితం చేయడం, చాందోగ్యోపనిషత్తు పేరు చెప్పడం, చాందోగ్యోపనిషత్తులో బ్రహ్మ అనే పదము ఆ ప్రసంగంలో లేదు, లేకున్నా ఉన్నదని చెప్పడం, ఈ రకంగా చేయడం ఇది అర్థానికి అనర్థం కాదా? అయమాత్మ బ్రహ్మ సమాధి దశయందు యోగికి పరమేశ్వరుడు ప్రత్యక్షమైనప్పుడు ఈ నా యందు వ్యాపకుడగు బ్రహ్మయే సర్వత్రా వ్యాపకుడై ఉన్నాడు అని అనును. ఎప్పుడైతే నా లోపల వ్యాపకుడై ఉన్నటువంటి బ్రహ్మ నా లోపల ఉండి నన్ను హెచ్చరిస్తూ ఉంటాడో, ఆ విధంగా నన్ను మంచి పనుల్లో ప్రోత్సహించడం, చెడు పనుల్లో హెచ్చరిస్తూ ఉన్నటువంటి నాలో ఉన్నటువంటి బ్రహ్మను నేను గుర్తించినప్పుడు సమాధి అవస్థలో యోగ సాధన చేసేటువంటి వారందరూ యోగులను పడుతుంటారు. కాబట్టి పరమేశ్వరుడు ప్రత్యక్షమైనప్పుడు పరమేశ్వరుని యొక్క ఉనికి, పరమేశ్వరుని యొక్క వ్యవహారం, పరమేశ్వరుడు మనతో పాటు వ్యవహారం చేస్తున్నటువంటిది, ఆ యొక్క రహస్యాన్ని మనం ఎప్పుడైతే పసిగడుతుంటామో ప్రత్యక్షమైనప్పుడు ఈ ప్రత్యక్షమైనటువంటి ఇతడు ఇంకా వేరే ఏమి కాదు, ఇదివరకు నాలో నేను చూసుకొని ఉన్నాను కదా, అతడే ఇక్కడ కూడా బయట కూడా వ్యాపకుడై ఉన్నాడు, నా లోపల వ్యాపకుడై ఉన్నవాడే నా బయట కూడా వ్యాపకుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకొను. కాబట్టి జీవ బ్రహ్మముల ఏకము చేయు నేటి వేదాంతులు వేదాంత శాస్త్రమును ఎరుగరు. ఎవరైతే జీవ బ్రహ్మములను ఏకం చేసేటువంటి వేదాంతులు వేదాంత శాస్త్రమును ఎరుగరు. ఏమయ్యాడు? శివైక్యమైపోయాడు, బ్రహ్మలీనమైపోయాడు అని ఏదైతే చనిపోయిన వ్యక్తిని ఆ భగవంతునితో పోలుస్తూ చేస్తుంటారో అదంతా అజ్ఞానము అనేటువంటిది అభిప్రాయం. శివుడు వేరు, ఈ చనిపోయిన వ్యక్తి వేరు కాదు, అతనే ఇతను, ఇతనే అతను. శివ ఐక్యం అంటే ఏకరూపం, శివుని రూపం దాల్చాడు
శివునిలో కలిసిపోయాడు, బ్రహ్మలో కలిసిపోయాడు, బ్రహ్మలీనమైపోయాడు అని చనిపోయినటువంటి వ్యక్తి వాడి జీవితాంతము ఏనాడు బ్రహ్మ పేరు శివుని పేరు తలుసుకోడు. కానీ వాడు సావగానే వాడిని శివైక్యమైందని చెప్పేసి అనడం, ఇదంతా నితాంత అజ్ఞానం, మూర్ఖత్వం. ప్రశ్న: అనేన ఆత్మన జీవేన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి. ఛాందోగ్యోపనిషత్తు. తత్ స్పృష్ట్వా తదేవానుప్రావేశత్. తైత్రీయ ఉపనిషత్తు, బ్రహ్మానందవల్లి. పరమేశ్వరుడు చెప్పుచున్నాడు ఏమనంటే, నేను జగత్తును శరీరములను రచించి జగత్తునందు వ్యాపకుడను జీవరూపుడనై శరీరమందు ప్రవిష్టుడనగుచు నామరూపముల వ్యాఖ్య చేయుదును. ఏంటంటే, నేను అంటే ఈశ్వరుడను జగత్తును శరీరములను రచించి జగత్తునందు వ్యాపకుడను జీవరూపుడనై, అంటే ఇక దేవుడి రూపంతో నాకు పని లేదు. ఇక నేను ఆ దేవుడి రూపాన్ని విడిచిపెట్టి జీవరూపము దాల్చి శరీరం నందు ప్రవేశించి ప్రవిష్టుడనగుచు నామరూపముల వ్యాఖ్య చేయుదును. అంటే ఇది ఎలా ఉన్నది అని అంటే, వ్యవసాయదారులు పంట చేన్లను పశువుల నుండి రక్షించడానికి మనుషుల బొమ్మలు చేసి పెట్టినట్టుగా ఈ ప్రశ్నకర్త చెప్తున్నది ఏంటంటే, ఈ జగత్తును శరీరములను అన్నీ చేసి పెట్టుకుంటున్నాడు అన్నట్టుగా ముందుగా చేసి పెట్టుకొని జగత్తునందు వ్యాపకుడను మరియు జీవరూపుడనై జీవరూపము దాల్చి శరీరమునందు ప్రవిష్టుడ నగుచున్నాను, శరీరంలో ప్రవేశిస్తున్నాను. మరి శరీరంలో జీవుడు ప్రవేశించే వరకు ఆ శరీరం ఎలా బ్రతికున్నది? శరీరం బ్రతికి ఉండడం ఏమిటి అని అంటే, అన్ని అవయవాలు పనిచేయాలి కదా. పని చేయకుండా ఉన్నటువంటి రక్త ప్రసరణ ఎలా జరుగుతుంది? గుండె ఎలా కొట్టుకుంటుంది? మూత్రపిండాలు ఎలా పనిచేస్తున్నాయి? బుద్ధి ఈ యొక్క స్రావాలను ఎలా వదులుతుంది? గ్రంథులను ఎలా వదులుతుంది? నాలుక రుచులను ఎలా తెలుసుకుంటున్నది? మరి అవన్నీ చచ్చుబడిపోయినప్పుడు ఈ దేవుడు మరి ఇతడు స్త్రీగా ఉండి సంతానాన్ని కంటున్నాడా, కనడా? మరి కనకపోతే ఎందుకు కంటలేవని చెప్పేసి స్త్రీని శిక్షించడం, పురుషుడు తప్పు చేసినప్పుడు పురుషుడిని శిక్షించడం, ఈ రకంగా శిక్షించడానికి మరి ఇంకొక దేవుడు కావాలి కదా. ఇవన్నీ దోషాలు వస్తుంటాయి అన్నమాట. అందుకని దానికి సమాధానం చెప్తుంటాడు దయానంద సరస్వతి. తర్వాత చూడండి, ఇంకా ప్రశ్నకర్తని ఇంకా మరో రకంగా చెప్తున్నాడు ఏంటంటే, పరమేశ్వరుడు ఈ జగత్తును శరీరమును చేసి దాని అందు అతడే ప్రవిష్టుడయ్యను. అంటే పైన చెప్పింది మళ్ళీ చెప్తున్నాడు. ఇట్టి శృతుల అర్థమును వేరుగా ఎట్లు చేయగలరు అని ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం. దానికి దయానంద సరస్వతి సమాధానం చెప్తున్నాడు ఏంటంటే, మీరు పదమును పదార్థమును వాక్యార్థమును తెలిసి ఉందిరేని ఇట్టి అనర్థములను ఎన్నడూ చెయ్యరు. ప్రశ్నకర్తను అంటున్నాడు ఏమని అంటే, పదము, ఆ పదం యొక్క అర్థము, ఆ పదము, అటువంటి పదములు కలిసినటువంటి వాక్యము, ఆ వాక్యం యొక్క అర్థము ఒకవేళ మీకు తెలిసినట్టయితే ఇటువంటి అనర్థములను ఎన్నడూ చెయ్యరు. ఏలయనగా, ఎందుకంటే ఇక్కడ ఒకటి ప్రవేశం, ప్రవేశము, రెండవది అనుప్రవేశం. ఒకటి ప్రవేశము, రెండవది అనుప్రవేశం. ఒకటి ప్రవేశం ఏంటంటే ఏదైతే నేరుగా ప్రవేశించేటువంటి, అనుప్రవేశం ఏంటంటే దాని వెనుక వెంబడిస్తూ, ముందొకరు పోయారు, వెనుక నుండి ఇంకొకరు అనుకరిస్తూ వెళ్ళినటువంటి వారు. పిమ్మట ప్రవేశము అనబడను. అనుప్రవేశం అంటే వెనుక తర్వాత ప్రవేశించడం అనేటువంటిది అభిప్రాయం. పరమేశ్వరుడు శరీరములందు ప్రవిష్టులైన జీవుల వెంట అనుప్రవిష్టుని వలె వేదము ద్వారా సమస్త నామరూపాదుల
విద్యను ప్రకటనము చేయును. పరమేశ్వరుడు శరీరములందు అంటే ఇప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే శరీరములను చేస్తున్నాను కానీ జీవరూపుడనై శరీరములను చేసిన తర్వాత జీవరూపుడనై శరీరమునందు ప్రవిష్టుడని అవుతున్నాను. అంటే శరీరములను తయారు చేసేటప్పుడు అందులో జీవుడు లేడని అభిప్రాయం. అంతేనా లేదా? జీవరూపం దాల్చుకొని దాంట్లో ప్రవేశిస్తున్నానని చెప్పేసి దేవుడి యొక్క అభిప్రాయాన్ని ప్రశ్నకర్త చెప్తున్నాడు. అంటే ఇప్పుడు జీవుడు లేకుండా శరీరానికి కర్మఫలం చేయాలి అని అన్నప్పుడు, ఆ జీవుడికి అనుభవింపజేయాలి అని అన్నప్పుడు కళ్ళు ఉండాలా, ముక్కు ఉండాలా, చెయ్యి ఉండాలా, లేదా కుంటుకుంటూ నడవాలా, ఏ రకంగా ఉండాలనేటువంటిది శరీరము ముందే అన్ని తయారు చేసి పెట్టుకుంటే మరి కర్మఫలం విధింపజేయడానికి వ్యవధానం అవుతుంటది కదా. అందుకని పరమేశ్వరుడు శరీరములందు ప్రవిష్టులైన జీవుల వెంట అనుప్రవిష్టుని వలె వేదము ద్వారా ఇప్పుడు దయానంద సరస్వతి ఏం చెప్తున్నాడు అని అంటే, దయానంద సరస్వతి చెప్పేటువంటిది ఈ ప్రశ్నకర్త చెప్పే దాంట్లో కొద్దిగా భిన్నంగా ఉన్నది. అంటే దయానంద సరస్వతి అర్థం చేసుకున్నది ప్రశ్నకర్త యొక్క అభిప్రాయంలో ఏంటంటే, శరీరాలు తయారయ్యే కంటే ముందే జీవుడు వచ్చాడు, జీవుడు వచ్చిన తర్వాతనే శరీరములు తయారయ్యాయి, ఈ విధంగా శరీరములను నేను తయారు చేశాను అని దయానంద సరస్వతి ప్రశ్నకర్త యొక్క అభిప్రాయాన్ని తెలుసుకున్నాడు. కానీ ప్రశ్నకర్త ఇక్కడ చెప్తున్నటువంటి దాంట్లో, నేను జగత్తును శరీరములను రచించి జగత్తునందు వ్యాపకుడనై ఉన్నాను, మళ్ళీ జీవరూపుడనై శరీరమందు ప్రవిష్టుడనవుతున్నాను అనేటువంటిది ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం. అంటే ఇక్కడ దేవుడే జీవుడుగా మారి శరీరాలను బ్రతికింపజేయడానికే ప్రవేశించడం. డ్రైవర్ ఎట్లాగైతే వాహనాన్ని నడిపింపజేయడానికి దాంట్లో వాహనంలో ఎక్కుతాడో ఆ విధంగా. చెప్పండి. ఇక్కడ ప్రశ్నకర్త చెప్పేది ఏంటంటే పరమాత్మనే ఆత్మగా మారుతున్నాడని అంటున్నాడు. అది కాదు, అది తర్వాత. ముందు శరీరాలను అన్నప్పుడు జన్మలను అంటేనేమో జీవాత్మ ఉన్నట్టుగా, జన్మలను అంటలేడు, శరీరాలను అంటున్నాడు. తయారు చేసుకుంటున్నాడు శరీరాలను అంటున్నాడు. ఇప్పుడు దయానంద సరస్వతి అభిప్రాయం ప్రకారం ప్రశ్నకర్త అనేటువంటిది శరీరాలను తయారు చేసినప్పుడే జీవుడు శరీరాలలో ఉన్నట్టయితే మళ్ళీ దేవుడి రూపం వదిలేసి జీవుడి రూపం దాల్చి శరీరం అందు ప్రవిష్టం కావాల్సినటువంటి అవసరం ఏమిటి? ఎవ్వరు మాట్లాడరు. మనం చెప్పుకుంటే ఒకలా ఉంది, వాళ్ళు చెప్పేది ప్రశ్నకర్త ఒకలా ఉంది కదా ఆచార్య. మరి ప్రశ్నకర్తది ఒకసారి చెప్పండి ఆచార్యజీ. మళ్ళీ ప్రశ్నకర్త పైన చెప్పిన విషయాన్ని కింద మళ్ళీ రెండవ పేరుతో చెప్తున్నాడు కదా. పరమేశ్వరుడు ఈ జగత్తును శరీరమును చేసి దాని అందు అతడే ప్రవిష్టుడయ్యను, అంటే జీవరూపం దాల్చి ప్రవేశిస్తున్నాడు. అంటే శరీరములోను అంటే ఏంటంటే మృత శరీరాలు, మృత కళేబరాలు. ఇప్పుడు జన్మలు అంటేనేమో ఇక్కడ ఆ సందేహం రాదు, జన్మలు అనట్లేదు, శరీరాలను అంటున్నాడు. ఇప్పుడు దర్జీ వస్త్రాలను కొట్టి తగిలించుకొని పెట్టుకుంటాడు కదా, అవి ఆ రకంగా. ఇప్పుడు మనం కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాం కదా, కావాలన్నప్పుడు వేసుకుంటాం, ఆ రకంగా.
అంటే శరీరాన్ని ముందే పరమేశ్వరుడు తయారు చేయడు కదండి, కర్మ ఫలాన్ని బట్టి కాదు. అది అమ్మగారు ఇది సిద్ధాంతం కాదు, అదే దయానంద సరస్వతి అదే. అభిప్రాయం అంతకంటే కాదు. ప్రశ్నకర్త అవునవును. యొక్క అభిప్రాయం, అవునవును. ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం అర్థమైతే దానికి సమాధానం ఏమిటనేది అర్థమవుతుంది. ప్రశ్న అర్థమైంది ఆచార్య. కుట్టే బట్టి పెట్టాడు కదండి టైలర్ కూడాను, ఎవరి కొలతలు ఇస్తే వాటిని బట్టి కుడతాడు కాబట్టి. అమ్మగారు మీరు అలా మాట్లాడితే ఈ రెడీమేడ్ దుస్తుల యొక్క అభిప్రాయం ఏంటి? అంటే కొన్ని సైజులు ఆ అది అంతేగాని ఫలానా వారి అని కాదు కదా. అదే నేననేది అదే ఆచార్య. ఇప్పుడు ఇష్టపూర్వకంగా కట్టించుకున్న ఇల్లు ఆ ఎవరో కట్టుకున్న దాన్ని కొనుక్కున్న ఇంట్లో యజమాని ఏ రకంగా ఉంటాడు? ఇష్టపూర్వకంగా కట్టించుకున్న ఇంట్లో తృప్తిగా ఉంటాడు. అద్దె అది అపార్ట్మెంట్ లాంటి కొనుక్కున్న అన్ని వసతులు ఇష్టపూర్వకంగా అమ్మగారు నన్ను చెప్పనని ఇవ్వండి, మీరైనా చెప్పండి. వేరే వాళ్ళ ఇల్లును కొనుక్కొని అద్దె ఇల్లు తీసుకొని అపార్ట్మెంట్లలో బతికేటువంటి జీవితం ఏంటంటే అన్నింటినీ మన కోరికలను అణుచుకొని ఒదిగిపోవాల్సిందే తప్ప అంతే. అదే మన ఇష్టపూర్వకంగా మనం కట్టించుకున్న ఇంట్లో మనం ఏదైనా తృప్తిగా స్వేచ్ఛ స్వాతంత్రంతో ఉంటాం. ఇంతే తేడా. జీవుడు వచ్చి శరీరం పిండం ఎదిగింపజేసుకొని జన్మించడం, ఆయువునంత వరకు బ్రతికి వెళ్ళిపోవడం ఒకటి. ఇంకొకటి ఈ కళేబరాలను తయారు చేసి అవసరం ఉన్నప్పుడు అందులో ప్రవేశించి ఆటలు ఆడించడం ఇంకొకటి. సిద్ధాంతం ఏంటో దానికి వస్తే అప్పుడు అర్థం. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత దాన్ని పరమేశ్వరుడు శరీరములందు ప్రవిష్టులైన జీవుల వెంట, ఇది దయానంద సరస్వతి భిన్నముగా చెప్తున్నాడు అన్నట్టుగా. పరమేశ్వరుడు శరీరములందు ప్రవిష్టులైన జీవుల వెంట, ఇక్కడ ప్రశ్నకర్త ఏమంటున్నాడు? జీవరూపుడనై శరీరమందు ప్రవిష్టునవుతున్నాను. ఇంతే తేడా. ప్రశ్నకర్త జీవుడి ఉనికియే చూపెట్టట్లేదు. జీవరూపుడుగా దేవుడే ప్రవేశిస్తున్నాడు అని చెప్పేసి ప్రశ్నకర్త అంటున్నాడు. దయానంద సరస్వతి ఏమంటున్నాడు అంటే జీవుడి వెంట దేవుడు ప్రవేశిస్తున్నాడు అని అంటున్నాడు. మరి ఇదే కరెక్ట్. జీవుని వెంటే పరమేశ్వరుడు తర్వాత ప్రవిష్టుడు అవుతున్నాడు అనేది సరి అయింది అనేది అనిపిస్తుంది. ఎలా? జీవుల్లో పరమేశ్వరుడు రెండు వేరు వేరు కదా. వెంటంటే బాగుండదు అది. అమ్మగారు వరలక్ష్మి గారు కొంచెం ఓపిక పట్టండి, ఒకరు మాట్లాడుతున్నాడు మధ్యలో రావడం. చెప్పండి అమ్మగారు. అదే ఆచార్యజీ, అదే దాన్ని వదిలిపెట్టండి, మీరు చెప్పాల్సింది చెప్పండి. నేను చెప్తాను ఏంటంటే, ఇప్పుడు జీవుడు ఆత్మ పరమాత్మ రెండు వేరు వేరు కదా. ముందు పరమేశ్వరుడే ఎలా రావడానికి అవకాశం లేదు. జీవుడు వెంటే అంటే ఆవు ద్వారా. మీరు మీ అభిప్రాయం చెప్పకండి, ప్రశ్నకర్త ఇక్కడ ఏం చెప్తున్నాడో అది చెప్పండి. ప్రశ్నకర్త ఏం చెప్తున్నాడు అని అంటే, ముందు పరమేశ్వరుడే దేహంలో ప్రవేశిస్తున్నాడు. ప్రశ్నకర్త యొక్క అభిప్రాయంలో జీవుడు ఉన్నాడా ప్రభాకర్ గారు? లేడండి. అంతే, జీవుడు లేడు కాబట్టే దేవుడు జీవుడు రూపం దాల్చి ప్రవేశిస్తున్నాడు. అవునవును, లేడు. కానీ దయానంద సరస్వతి ఏమంటున్నాడు? శరీరం తయారైంది అంటే జీవుడు ఉంటేనే శరీరం తయారవుతుంది అనేటువంటిది దయానంద సరస్వతి యొక్క అభిప్రాయం. అందు గురించి జీవుడు ముందే పోయి ఆ శరీరాల్లో ఉన్నాడు కాబట్టి దేవుడు తర్వాత ప్రవేశిస్తున్నాడు అని. మరి దేవుడు జీవుడి రూపం దాల్చి ప్రవేశించాల్సిన అవసరం ఏంటి? దేవుడు అనేది ఉండదు ఆచార్యజీ. దేవుడికి ప్రవేశించడము ప్రవేశించకపోవడం అనేది పదం వర్తించదు. అది తర్వాత విషయం. ఎందుకు ప్రవేశించేది అక్కడ సాంఖ్య దర్శనకారుడు చూపిస్తున్నాడు కదా, ప్రథమాధ్యాయం 60వ సూత్రం.
దయానంద సరస్వతి చూపిస్తున్నాడు కదా, సృష్టి పరమాణు నిర్మాణ దశలో సాంఖ్య దర్శన సూత్రం నిన్న భూమికలో నేర్చుకున్నాం కదండి. అది దాంట్లో వస్తున్నది, ఇక ముందు వస్తుంటది ఆ విషయం చూడండి. అందుకని ఈ రకంగా జీవుల వెంట అనుప్రవిష్టుని వలె, అంటే ఆవు వెనుక దూడ వలె, తల్లి వెనుక శిశువు వలె వేదము ద్వారా సమస్త నామరూపాదుల విద్యను ప్రకటనము చేయును. అంటే ఇక్కడ ప్రశ్నకర్త యొక్క అభిప్రాయాన్ని దయానంద సరస్వతి చెప్తున్నాడు ఏంటంటే, దేవుడు అసమర్థుడు, అతడికి సృష్టి చేయాలన్నా వేదము వ్యక్తపరచాలన్నా అతనికి దేహం కావాలి, నోరు కావాలి, కాబట్టి ఈ రకంగా ఈ నామరూపాదులను విద్యను ప్రకటనము చేయును అని చెప్తున్నాడు. వేదం ద్వారా సమస్త రూపము వంటి వాటిని విద్యను ప్రకటనము చేయును. అంటే ఇవి చేయడానికి దేవుడు అసమర్థుడు కాబట్టి తన అసమర్థతను నిరూపించుకోవడానికి దేహమును తీసుకొని దేహం ద్వారా వ్యక్తపరుస్తున్నాడు అనేటువంటిది అభిప్రాయం. అపరేషన్కర్త అభిప్రాయం ఫస్ట్ సర్జీ, కానీ అలా కాదు కదా. శరీరమందు జీవుని ప్రవేశపెట్టి తాను జీవునిలో అనుప్రవిష్టుడగుచున్నాడు. అంటే శరీరంలో జీవుణ్ణి ఎలా ప్రవేశపెట్టాడు, ఇది ప్రశ్నకర్త అభిప్రాయంలోనైతే ఇది లేదు. కానీ దయానంద సరస్వతి ఏమంటున్నాడు అంటే, జీవుడు ఉంటేనే శరీరం ఉంటున్నది, ఈ శరీరాలు అంటేనే జన్మలు అనేటువంటిది అభిప్రాయంగా భావించుకొని చెప్తున్నాడు అని ఇట్లు తెలుసుకొనుము. మీకు అనుశబ్దార్థము తెలిసి ఉన్నచో ఇట్లు విపరీతార్థము ఎన్నడూను చేయరు. ప్రశ్నకర్త మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. సో అయం దేవదత్తో యా ఉష్ణకాలే కాశ్యాం దృష్టః సా ఇదానీం ప్రావృట్ సమయే మధురాయాం దృశ్యతే. ఎవరైతే ఈ దేవదత్తు అనేటువంటి వ్యక్తి ఎండాకాలంలో కాశీలో చూడబడ్డాడు, అంటే కాశీలో కనబడ్డాడు. సా ఆ దేవదత్తే ఇదాని ఇప్పుడు ప్రాబ్రేట్ అంటే ప్రస్తుతము, ఈ యొక్క ప్రస్తుత సమయంలో మథురాయాం దృశ్యతే, మథురా నగరంలో కనబడుతున్నాడు. నేను ఉష్ణకాలమందు కాశీలో చూసి ఉండిన దేవదత్తునే వర్షాకాలంలో, ప్రాబ్రేట్ అంటే వర్షాకాలమందు మథురలో చూస్తున్నాడను. ఇక్కడ కాశీ దేశమును ఉష్ణకాలమును వదిలి శరీరమాత్రమందే లక్ష్యముంచితిమేని దేవదత్తుడు లక్షితుడగును. ఇప్పుడు ఉష్ణకాలము కాశీ దేశాన్ని వదిలేసి శరీరం మాత్రమందే లక్ష్యం ఉంచితే అప్పుడు దేవదత్తుడే ఉద్దేశంగా తెలుస్తున్నాడు. ఎండాకాలమైనా వర్షాకాలమైనా దేవదత్తును చూడడం అనేటువంటిది ముఖ్య ఉద్దేశం. అట్లే భాగత్యాగ లక్షణము కొంత గ్రహించుట మరికొంత విడుచుటచే ఈశ్వరుని పరోక్ష దేశకాలం మాయోపాధిని జీవుని వర్తమాన దేశకాల అవిద్య అల్పజ్ఞతోపాధిని వదిలి చేతన మాత్రమందు లక్షించుటచే ఒకే బ్రహ్మ వస్తువు రెండింటి యందును లక్షితమగుచున్నది. భాగత్యాగము అంటే దేవుడి భాగము జీవుడి భాగం, దేవుడి భాగాన్ని వదిలి జీవుడి భాగంతోటే శరీరాల్లో ప్రవేశించడం ఉద్దేశంతో చెప్తున్నాడు ప్రశ్నకర్త. కొంత గ్రహించుట అంటే జీవుడి భాగాన్ని గ్రహించుట, మరికొంత విడుచుట దేవుడి భాగాన్ని విడుచుట చేత ఈశ్వరుని పరోక్ష దేశకాల మాయోపాధి అంటే
ఇప్పుడు ఏంటంటే దయానంద సరస్వతి వ్యవహార భానువు ప్రకరణంలో చెప్తున్నటువంటిది ఏంటంటే, దొంగతనం చేసిన వాడిని శిక్షించడానికి రాజు సింహాసనం మీద కూర్చుండి అతనికి మరణదండన విధిస్తుంటాడు. అప్పుడు రాజు ఎప్పుడైతే ఆ దొంగతనం చేసిన వాడు ఆ శూలదండనకు సరిపోనటువంటప్పుడు వేరే పండితులను పట్టుకొచ్చి ఒక పండితుని పట్టుకొద్దామని అంటే అక్కడ ఇద్దరు తలపడి నేను చేస్తానంటే నేను చేస్తానని వాళ్ళిద్దరు కొట్లాడుతూ ఉంటే, అరే చావడానికి మీరెందుకు కొట్లాడుతున్నారు రాజా, అసలు రహస్యం ఏంటి చెప్పు అని అంటే, ఆ పండితుడు ఏమంటాడంటే, ఈ సమయంలో చేస్తే నేరుగా వైకుంఠానికి పోతారు, అందు గురించి మమ్మల్ని వదిలేయండి మహాప్రభు అని చెప్పేసి వాళ్ళు అంటే, వైకుంఠానికి పోవడమా, అయితే వద్దు మీరిద్దరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఆ రాజు తాను స్వయంగా వెళ్ళి ఆ శూలం మీద కూర్చుండి ప్రాణాలు విడవడం. అంటే శూలదండన విధించేటప్పుడు రాజు శూలదండన అంటే దాని తప్పు చేసిన వాడికి శిక్ష విధించేటప్పుడు రాజుగా శిక్ష విధించాడు. ఎప్పుడైతే తాను శూలదండనకు గురవుతున్నాడో అప్పుడు తప్పు చేసిన వాడిగా గురవుతున్నాడు. ఇది ఇక్కడ చెప్పాల్సినటువంటి రహస్యం. ఒక భాగాన్ని వదిలేయడం, ఇంకొక భాగాన్ని ఒకే వ్యక్తిలో ఇదే రహస్యాన్ని చెప్తున్నాడు. అర్థమవుతుందా లేదా? కొంచెం అవుతుంది ఆచార్య, కానీ పూర్తిగా ముందుకు ఇంకా పోయిన దగ్గర తెలుస్తుంది. ఇంకా ముందుకే ఉన్నది. అదే భౌతికంలో అయితే అర్థమైంది ఆచార్యజీ, రెండు ఒకే వ్యక్తిలో చూద్దాం. అక్కడ రాజు కూడా విచక్షణ లేక తప్పు చేశాడు. రాజు తప్పు చేయలేదు. రాజు ఏంటంటే మొదటనేమో తను రాజుగా ఉండి తప్పు చేసిన వాడికి శిక్షించాలి కాబట్టి తన ప్రభావంతో అతన్ని శిక్షించాడు. కానీ తర్వాతది ఏంటంటే, నాకు వైకుంఠ ప్రాప్తి లభిస్తున్నది అనేటువంటి ప్రలోభముతో వల్ల ఈ అవకాశాన్ని నేను వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? అదే తప్పు. నేను నా కర్మతో పోతే నేను ఏ నరకానికో పోతాను, వైకుంఠం పోలేను కదా. మరి గురువు చెప్తున్నాడు, వాళ్ళు కొట్లాడుతున్నారు, మామూలుగా చెప్పడం కాదు, వాళ్ళు పోటీ పడుతున్నారు, నేనంటే నేనని కొట్టుకొని వస్తున్నారు. అంటే తప్పనిసరిగా ఉందని, అంటే భగవంతుని నిర్ణయం అట్లా ఆ విధంగా రాజుకు ఆశ కలిగింది కదా, అదే అది తప్పు. దురాశ దుఃఖానికి చేట అంటారు కదా, అది ఇక్కడికి. జీవుని వర్తమాన దేశకాల అవిద్య అల్పజ్ఞత ఉపాధిని వదిలి చేతన మాత్రమందు లక్ష్యముంచుటచే ఒకే బ్రహ్మ వస్తువు రెంటి యందు లక్షితమగుచున్నది. కొంత గ్రహించుట కొంత వదిలిపెట్టుట అను ఈ భాగత్యాగ లక్షణమును బట్టి ఈశ్వరుని సర్వజ్ఞత్వాది వాచ్యార్థమును జీవుని అల్పజ్ఞత్వాది వాచ్యార్థమును వదిలి చేతన మాత్ర లక్ష్యార్థమును గ్రహించుట వలన అద్వైతము సిద్ధమగుచున్నది. దీనికి మీరేమి చెప్పగలరు? ప్రశ్న. దానికి దయానంద సరస్వతి చెప్తున్నది ఏంటంటే, మీరు జీవుని ఈశ్వరుని నిత్యులని నమ్ముచున్నారా, అనిత్యులనియా? మొదట చెప్పండి ప్రశ్నకర్త. వీరిద్దరును ఉపాధి జన్యులను కల్పితులు అగుటచే నిత్యులని నమ్ముచున్నాము. ప్రశ్నకర్త అభిప్రాయం చూడండి, చాలా లోతుగా చెప్తున్నాడు. వీరిద్దరును ఉపాధి జన్యులు అంటే దేవుడు దేవుడే, జీవుడు జీవుడే అనేది ఉపాధి, ఎవరిది స్థానం వారిదే. కల్పితులు, ఇద్దరికి ఉనికి లేదు, ఇద్దరు ఊహాగానాల్లో ఉన్నటువంటి వారే. కల్పితులు అంటే ఊహాగానాల్లో ఉన్నటువంటి వారే, వీరికి నిజమైనటువంటి ఉనికి అస్తిత్వం లేదు, అనాది తత్వములు కావు అనేది అభిప్రాయం. అనిత్యులని నమ్ముచున్నాము. సమాధానం. ఆ ఉపాధిని నిత్యమని నమ్ముచున్నారా, అనిత్యమనియా? ఇప్పుడు ఏదైతే మీరు జీవుడు జీవుడే, దేవుడు దేవుడే అని చెప్పి వారికి ఇద్దరికి వేరు వేరు ఉపాధులు ఏవైతే ఇస్తున్నారో, కనీసం అవైనా నిత్యమని నమ్ముచున్నారా, అనిత్యమని నమ్ముచున్నారా? నవీన వేదాంతుల ఆరణాది పదార్థముల ఖండనం.
ప్రశ్న. మా మతమందు అంటే ఈ యొక్క వేదాంతముల వారి మతములో ఏమని ఉన్నదంటే, జీవే శౌచ విశుద్ధా చిద్భేదస్తు తయోర్ద్వయోః అవిద్యా తచ్చితోర్యోగః షడస్మాకం అనాదయః కార్యోపాధిరయం జీవః కారణోపాధిరీశ్వరః కార్యకారణతాం హిత్వా పూర్ణబోధోవశిష్యతే. ఇవి సంక్షేప శారీరకము శారీరక భాష్యములోని కారికలు. ఒకటి జీవుడు, రెండవది ఈశ్వరుడు, మూడవది బ్రహ్మము, నాలుగవది జీవేశ్వరుల విశేష భేదం, ఐదవది అవిద్య అజ్ఞానం, ఆరవది అవిద్యా చేతనముల యోగము అను ఈ 6 పదార్థములను అనాదులని వేదాంతుల మగు మేము అంగీకరించుచున్నాము. కానీ బ్రహ్మము మాత్రము అనాది, అనంతము, తక్కిన 5ను భాగభావము వలె అనాదులు, శాంతములు, అజ్ఞానము ఉండు వరకే 5 ఉండును. ఈ 5ంటికి ఆది విదితము కానందున అనాదులు. జ్ఞానము కలిగిన మీదట ఇవి నష్టమైపోవును కనుక శాంతములు అనగా నాశవంతములు అనబడును. దీనికి దయానంద సరస్వతి సమాధానం చెప్తున్నాడు, చూడండి. మీ ఈ 2 శ్లోకములను అశుద్ధములే. ఏలయనగా మీ మతమందు అవిద్యతో కూడక జీవుడును, మాయతో కూడక ఈశ్వరుడును సిద్ధింపజాలరు. కాబట్టి మీ ఈ 2 శ్లోకాలు అశుద్ధములే. ఎందుకంటే మీ మతమందు అవిద్యతో కూడక జీవుడును, మాయతో కూడక ఈశ్వరుడును సిద్ధింపజాలరు. అంటే ఈశ్వరుడు ఎప్పుడు మాయాస్వరూపుడు, మాయతో కూడుకుంటుంటాడు. జీవుడు ఎప్పుడు అవిద్యతో కూడుకొని ఉంటుంటాడు. ఆ అవిద్యను వదిలినప్పుడే జ్ఞానవంతుడు అవుతుంటాడు అనేటువంటిది ఈ రకంగా ఈ 2 సంయోగంతో ఆ 2 అభివ్యక్తం అవుతుంటాయి. అవిద్య సంయోగంతో జీవుడు, మాయా సంయోగంతో ఈశ్వరుడు సిద్ధిస్తుంటారు. కాబట్టి చితోర్యోగ అవిద్యా చిత్తుల యోగం, అవిద్యాగ్రస్తమైనటువంటి చిత్త యోగంతో అవి మీరు ఎంచినటువంటి 6వ పదార్థము ఉండదు. మీరు ఏదైతే 6వ పదార్థముగా చెప్తున్నారో అది 6వది అవిద్యా చేతనముల యోగము ఏదైతే చెప్తున్నారో అది ఉండదని చెప్పి అంటున్నాడు దయానంద సరస్వతి. ఏలయనగా ఎందుకంటే అది అవిద్య, మాయా అను వంటివి ఈ 2ను జీవేశ్వరుల యందు చరితార్థమై పోయినవి. అవిద్య, మాయ, అవిద్య జీవునికి, మాయా ఈశ్వరునికి, ఈ 2ను జీవేశ్వరుల యందు చరితార్థమైపోయినవి. మరి బ్రహ్మము మాయా అవిద్యా సంయోగము లేక ఈశ్వరుడు కాజాలడు. అవిద్యా సంయోగము బ్రహ్మము మాయా సంయోగము, జీవుడు అవిద్యా సంయోగము లేనట్లయితే ఈశ్వరుడు కాజాలడు. అవిద్యా బ్రహ్మముల కంటే ఈశ్వరుని వేరుగా ఎన్నుట వ్యర్థము. వేరుగా ఎన్నుట అంటే గుర్తించుట వ్యర్థం. అవిద్య బ్రహ్మముల కంటే, అవిద్య ఉన్నట్టయితే జీవుడు అవుతుంటాడు. ఇక మాయా ఉన్నట్లయితే బ్రహ్మం అవుతుంటాడు. ఈ 2ంటిని ఎరుగక
ఈ రెండింటిని వేరువేరుగా గుర్తించడం వ్యర్థము. కాబట్టి మీ మతమందు బ్రహ్మము అవిద్య అను ఈ రెండు పదార్థములే సిద్ధమవుతున్నవి, ఆరు కావు. नमस्ते आचार्य, समय नास्ति। ఓం ఓం. ठीक है. ఆచార్య ఓంప్రకాష్ గారి ధన్యవాదములు. జ్ఞానగంగా ఆధ్యాత్మిక విద్య సత్యాద ప్రకాశము 7వ సముల్లాసంలో 168 పేజీలో మనము పూర్తిగా అర్థం చేసుకుంటాము. ప్రశ్నకర్తలు అడిగినటువంటిది సమాజంలో ఉన్న రీతిని దయానందుడు ఏ విధంగా సూటిగా సమాధానం చెప్తున్నాడో తెలుసుకుంటున్నాము. తర్వాత జీవుడు లేకుండా, పరమాత్మ లేకుండా జీవుడు ఎక్కడ ఉండడు. అణువులో నిండు ఉన్న అంతర్యామి రూపంలో ఉన్నాడు. కానీ ప్రశ్నకర్త మాత్రం వేరు చేసి చూపిస్తున్నారు, పరమాత్మ వేరు, జీవాత్మ వేరని. అది యథార్థం కాదు, సత్యం కాదు. పైన చెప్పిన శ్లోకంలో చెప్పినటువంటి అవిద్య జీవునికి ఉన్నది, తర్వాత పరమాత్మ మాయాస్వరూపంలో ఉన్నాడని చెప్పి వాళ్ళు బాగా నమ్ముతున్నారు. అది సరి అయినది కాదని చెప్పి తెలుపుతున్నాం. ఈ విధంగా ఆచార్య గారికి ధన్యవాదములు. ఎపిసోడ్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. మీ శంకా సమాధానాలు ఏమంటే కామెంట్స్ రూపంలో తెలియజేయాలి. ఈరోజు సంధ్యోపాసన ఎవరండి? ఈరోజు ఆదివారం పుష్పమ్మ గారు, అదే వారేనా? మూడవ ఓం నమస్తే అండి. మూడవ బ్యాచ్ లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు అస్తివా? నాస్తి. లక్ష్మణ్ అస్తి. వారి స్థలంలో ఇంకా రెండవ వారం ఎవరైనా చేయించ, మూడవ బ్యాచ్ లో సెకండ్ పర్సన్ చేయించండి ఎవరైనా. నేను చేయిస్తానండి. ఓకే అండి. శ్రీనివాసాచారి గారు 5 సందర్భాలు చేపిస్తారు. అందరూ మ్యూట్ చేసుకొని సంధిలో పాల్గొనడం ప్రార్థన. ఓం. ఓ మూల మంత్రాలతో చేయిస్తాను. చేయించండి. అభ్యాసం మెల్లమెల్ల పెరుగుతూ ఉంటే మనం దాని భావార్థాన్ని మనము సమయానుకూలంగా మనం దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తే వినే వాళ్ళకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఓ సరే సరే. ఓ అమృతోపస్తరణమసి స్వాహా. ఓ అమృత స్వరూప, సృష్టి రూపమై నీవు నా కోసం ఉపస్తరణం పరుచుకున్నావా స్వామి, ధన్యుడను. ఓం అమృత పిదానమపి స్వాహా. ఓ అమృతానంద, నీవు అంతరిక్ష అండపిండ బ్రహ్మాండమై సకల సిరి ఆకాశం వలె. ఇక్కడ పోయిందండి. ఓ పరాత్పర పురుషార్థ పరమ విద్య వైజ్ఞాన వైవిధ్యములు సకల సిరి సంపదలు యోగ పరిజ్ఞాన అవగాహనను బట్టి సత్యము, యశస్సు, కీర్తి, ప్రతిష్టలు నన్ను ఆశ్రయింపజేయునుగాక. ఓం సత్యం యశ శ్రీర్మహిశ్రీ శ్రేతాం స్వాహ. ఆచమన మంత్రములు. ఓం షన్నో దేవి రవిష్టయా ఆపో భవంతు పీతయే శమ్యో రవిస్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్రములు. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం,
ఓం కరతల కరపృష్ఠే మార్జన మంత్రములు. ఓం భూః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. అథ ప్రాణాయామ మంత్రాः. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అథ ఆగమర్షణ మంత్రాः. ఓం ఘృతం చ సత్యం చ భేదాత్ తపసోऽధ్యజాయత, తతో రాత్రిజాయత, తతః సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత, అహోరాత్రాణి విదదద్విశ్వస్య మిషతో వశీః, సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్, దివం చ పృథివీం చాంతరిక్షమథో స్వః. అథ ఆచమన మంత్రాः. ఓం శన్నో దేవీ రవిష్ఠయా ఆపో భవంతు పీతయే, శంయో రవిస్రవంతు నః. అథ మనసా పరిక్రమ మంత్రాः. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తం వో జంభే దద్మః, దక్షిణాది ఇంద్రోధిపతి స్థిరస్థిరాజీ రక్షితా పితర ఇషవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తం వో జంభే దద్మః, ప్రతీచీదిగ్వర్ణోధిపతిః పృథాకూ రక్షితాన్నమిషవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తం వో జంభే దద్మః, ఉదీచీదిక్ సోమోధిపతిః స్వజో రక్షితా శనిరిషవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తం వో జంభే దద్మః, ధ్రువాదిగ్విష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షితా వీరుదైషవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తం వో జంభే దద్మః, జాతవేదస్ ఓం ఊర్ధ్వాదిగ్బృహస్పతిరధిపతిశ్చిత్రో రక్షితా వర్షమిషవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తం వో జంభే దద్మః, జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః, స నః పర్షతతి దుర్గాని విశ్వా నావేవ సింధుం దుర్దాత్యగ్నిః, చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వర్ణస్యాగ్నేః, ఆప్రాధ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగదస్తు శిష్యస్వాం. ఓం ఉద్వయం తమసస్వరిస్వా పశ్యంత ఉత్తరం, దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఓం ఉదిత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః, దృశే విశ్వాయ సూర్యం. ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్,
पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अधीनाश्याम शरदः शतं भूयश्च शरदः शतात् ॐ शन्नो देवी रविष्टया आपो भवन्तु पीतये शंयो रविस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ఏ ఈశ్వర దయానిధే మీ కృప వలన ఈ జపోపాసనముల వంటి కర్మలను మేము చేసిన కర్మలను మా ధర్మ అర్థ కామ మోక్షముల సిద్ధిని సత్వరమే ప్రాప్తించును గాక. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీ రవిష్ట్రయా आपो भवन्तु पीतये शम्यो रविस्रवन्तु नः. ధన్యవాదాలు ఆచార్య. ఇది సంధ్యోపాసన समाप्तः. शांति पाठ करिए. ओम देव शांतिरंतरिक्षम शांति पृथ्वी शांति आपा शांति ओषधे शांति वनस्पति शांति विश्वे देवा शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि. ओम शांति शांति शांति. नमस्ते आचार्य. श्री ब्रह्म अंदर नमस्कार. అందరికీ నమస్తే ఆచార్య. అందరికీ ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. రేపటి వైదిక